నమస్తే సార్. సార్ వెయిట్ ఎక్కువ పెరిగినా, ఇంకొకటి వాళ్ళలో ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందంటారు. దాని ద్వారా హార్ట్ ఇష్యూస్ ఎక్కువొస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ మధ్య కాలంలో నేను విన్నది కాశ్మీరీ వెల్లుల్లి. వెల్లుల్లి యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. బట్ ఈ కాశ్మీరీ వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఏదైతే డిసీజ్ ముందే వస్తుందో వాటిని అరికట్టేటువంటి గుణం ఉంటుంది అని. సో, దీని యొక్క బెనిఫిట్స్ చెప్పండి సార్? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అందరికి వెల్లుల్లి గురించి తెలుసు. హ్మ్. సో వెల్లుల్లి గుండె జబ్బులకు మంచిది, రక్తనాళ సమస్యలకు మంచిది, మెదడు జబ్బులకు అవును. మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ కామన్ ఇప్పుడు అందరికి పాపులర్ అయిపోయిందమ్మా. హ్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సో కాశ్మీరీ వెల్లుల్లి, హ్మ్. దీన్ని హిమాలయన్ గార్లిక్ అని చెప్పేసి అంటుంటారు. ఓకే. కాశ్మీర్ ప్రాంతంలో పడినటువంటి వెల్లుల్లి కాబట్టి దీన్ని కాశ్మీరీ వెల్లుల్లి అని చెప్పేసి అంటుంటారు. ఓకే. అదేవిధంగా స్నో గార్లిక్, హ్మ్. కాశ్మీర్ ప్రాంతంలో మంచు ఎక్కువగా మనకు కురుస్తుంటుంది. హ్మ్. సో మంచు ప్రాంతంలో కురిసే ప్రాంతంలో పెరిగేటువంటి గార్లిక్ వెల్లుల్లి కాబట్టి దీన్ని స్నో గార్లిక్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు హ్మ్. సర్వసాధారణంగా ఇది. సో మామూలుగా వెల్లుల్లి అయితే వెల్లుల్లి రెబ్బల రూపంలో ఒక గడ్డలాగా ఉండి గడ్డలో వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి మా. హ్మ్. కానీ కాశ్మీర్ వెల్లుల్లి యొక్క ప్రత్యేకత ఏమంటే ఒకటే గడ్డ ఉండి లోపల ఒకటే రెబ్బ ఉంటుంది, హ్మ్. చిన్న సైజు ఉంటుంది. ఓకే. కానీ పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు హ్మ్. ఉన్నది సన్నగా ఉన్నప్పటికీ దాని ఉపయోగాలు. శక్తి ఎక్కువ, ఔషధ శక్తులు విపరీతంగా ఉంటాయి మా. హ్మ్. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా దానికి రోజు రోజుకి అంత క్రేజ్ పెరిగిపోతుంది. ఓకే. ఆహార పదార్థాల్లో మన ప్రాంతంలో వాడకం లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో కాశ్మీర్ వెల్లుల్లి కూడా ఆహార పదార్థాల వంటకాల తయారీలో వాడుకోవడం జరుగుతుంది. హ్మ్. ఔషధ గుణాలు విపరీతంగా ఉంటాయి మా. మామూలు వెల్లుల్లి కంటే కూడా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, ఔషధ గుణాలు ఉంటాయి, పనితనము సమర్థత కూడా ఈ యొక్క కాశ్మీర్ వెల్లుల్లి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి అనేక రకాలైన జబ్బులమ్మా. సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తర్వాత బీపీ తగ్గుతుంది, ఒబెసిటీ తగ్గేందుకు ఉపయోగపడుతుంది, షుగర్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉపయోగపడుతుంది. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కాశ్మీరీ గార్లిక్ వాడుకోవడం వల్ల కలుగుతుంటాయమ్మా. హ్మ్. మరి నాగరిక సమాజంలో మరి ఆధునిక కృత్రిమ సమాజ పుణ్యం పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చేత మరి చిన్న వయసు నుంచి అనేక రకాల జబ్బులు నేనున్నాను మీకు తోడు నేనున్నాను అంటూ ఒకదానికి ఒకటి చుట్టుముట్టుతున్నాయమ్మా. హ్మ్. ఈ నేపథ్యంలో మరి కాశ్మీరీ గార్లిక్ ని రోజు వాడుకోవడం వల్ల అలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గుతాయి, భవిష్యత్తులో ఇలాంటి జబ్బుల వల్ల ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయమ్మా. ఓకే. సో కాశ్మీరీ గార్లిక్ గురించి మనం ఆలోచించినట్లయితే కాశ్మీరీ గార్లిక్ లో అనేక రకాలైనటువంటి ఈ యొక్క కెమికల్స్ ఉన్నాయమ్మా. ఎవరైనా వాడొచ్చు సార్ ఇది? ఎగ్జాక్ట్లీ అమ్మా. హ్మ్. సో పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. ఇందులో కెమికల్స్ గురించి ఆలోచించినట్లయితే అలిసిన్ అనేటువంటి కెమికల్ ఉంది, హ్మ్. ఫినైల్ అమైన్స్ అని చెప్పేసి ఒక కెమికల్స్ ఉన్నాయి, సల్ఫర్ అనేటువంటి కెమికల్ ఉంది. మెయిన్ చెప్తున్నాను. హ్మ్. సో అలిసిన్ అనేటువంటి కెమికల్ యొక్క ప్రధాన గుణం ఏంటంటే కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం Hmm. తీసుకునే ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వు శాతం కానీ కొలెస్ట్రాల్ కానీ ఏదైనా ఉన్నప్పటికీ అది త్వరగా జీర్ణం కాకుండా ప్రేగులు త్వరగా జీర్ణింపబడకుండా ఉండేందుకు ఈ యొక్క అలిసిన్ ఉపయోగపడుతుంది. హ్మ్. అంతేకాకుండా బీపీ తగ్గేందుకు కూడా అలిసిన్ ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఈ అలిసిన్ వాడుకోవడం వల్ల మన దేహంలో రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి జరిగి నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఉత్పత్తి ప్రభావం చేత హ్మ్. రక్తనాళాలు వ్యాకోచం చెందడం చేత దాని వల్ల రక్త సరఫరా బాగా జరిగేసి రక్త పోటు తగ్గేందుకు ఉపయోగపడుతుంది, బీపీ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఓకే. అదే విధంగా వెయిట్, ఈ రోజుల్లో వెయిట్ ప్రాబ్లం అందరూ సఫర్ అవుతున్నారు. అవును. సో ఈ వెయిట్ తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. హ్మ్. ఇంకోటి ఏంటంటే దీని యొక్క మరొక ప్రత్యేకత ఈ యొక్క వైట్ ఫ్యాట్ ని త్వరగా బ్రౌన్ ఫ్యాట్ గా మార్చేందుకు ఉపయోగపడుతుంది. హ్మ్. సర్వసాధారణంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయమ్మా, బ్రౌన్ ఫ్యాట్, వైట్ ఫ్యాట్. సో మొట్టమొదట మనలో బ్రౌన్ ఫ్యాట్ కింద ఉంటుందమ్మా. హ్మ్. అది ముదిరే కొద్ది దీర్ఘకాలం అయ్యే కొద్ది కూడా అది వైట్ ఫ్యాట్ కింద మారిపోతుంది. ఓకే. సో వైట్ ఫ్యాట్ ఒక పట్టణం తగ్గదమ్మా, హ్మ్. అది కరగడం కూడా చాలా టైం పడుతుంది. బ్రౌన్ ఫ్యాట్ తొందరగా తగ్గిపోతుంది, తొందరగా కలుగుతుంది. ఓకే. సో ఈ కాశ్మీరీ గార్లిక్ ఉన్నటువంటి అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థము హ్మ్. వైట్ ఫ్యాట్ ను బ్రౌన్ ఫ్యాట్ గా మారుస్తుంది. ఓకే. వెయిట్ త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఓకే. అంతేకాకుండా ఇన్సులిన్ తగ్గేందుకు, షుగర్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. హ్మ్. ఎలాగంటే ప్రేగుల్లో ఈ యొక్క ఇన్యులిన్ అనే రసాయన పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఇన్యులిన్ అనే రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అయిందో ఆ ఇన్యులిన్ అనే రసాయన పదార్థము ఈ ప్యాంక్రియాస్ మీద పనిచేసేసి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేటువంటి మన షుగర్ నియంత్రణను, షుగర్ బాగా కంట్రోల్ ఉంచేందుకు ఉపయోగపడేటువంటి మెటబాలిజానికి ఉపయోగపడే ఇన్సులిన్ ని బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ కావడం కూడా చాలా అవసరం అన్నమాట. సో ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా అలిసిన్ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క అలిసిన్ వల్ల ఉపయోగపడతాయి. అదేవిధంగా ఫినైల్ అమైన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చక్కటి ఆరోగ్యాన్ని,
సమర్థవంతమైన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫినైల్ అమైన్స్ ఉపయోగపడతాయి. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఉండడం వల్ల ఎముకలు దృఢత్వంగా ఉండేందుకు, కీళ్ళ జబ్బులు రాకుండా ఉండేందుకు, ఎముకలు బలంగా ఉండేందుకు, అదేవిధంగా ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు, ఎముకలు దృఢతరంగా ఉండేందుకు ఉపయోగపడతామా. అంటే అన్నిటికీ ఇది ఎముకలు ఉపయోగపడుతుంది. చాలా బాగా పనిచేస్తామా. ఎందుకంటే ఎముకల్లోకి మంచిగా కాల్షియం పోయేందుకు ఈ యొక్క సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీని వల్ల ఉంటాయి. కాబట్టి ఇలాంటి కాశ్మీర్ గార్లిక్ ని మరి రోజు 1 లేదా 2 వరకు వాడుకుంటే అంటే సరిపోతుంది. పచ్చిగా తినేయచ్చు సార్. అలాగే మింగేసేయచ్చమా. లేకపోతే అన్నంలో ఉడికేటప్పుడు కాస్త అన్నంలో పెట్టేసేసి అన్నం ఉడికేతో పాటు ఇది కూడా కొంచెం ఉడుకుతుందమ్మా, దాన్ని తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎంతో మంది కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.